నీ బిడ్డల్ని ఏ విధంగా నువ్వు పెంచుతున్నావు అన్నది తెలుసుకోవాలండి. ఏ విధంగా మరి నడిపిస్తున్నావు అని చెప్పేసి మరి తెలుసుకోవాలండి. చూడండి, స్నేహం స్నేహం అని చెప్పేసి బిడ్డలు విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. కొందరు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా బిడ్డలు వాళ్ళ ఫ్రెండ్స్ తో మరి షికార్కి వెళ్ళున్నారు, ఫ్రెండ్స్ తో మరి హోటల్కి వెళ్ళున్నారు, ఫ్రెండ్స్ తో మరి ఫంక్షన్కి వెళ్ళున్నారు, ఫ్రెండ్స్ తో మ్యారేజ్కి వెళ్ళున్నారు, మరి ఫ్రెండ్స్ తో ఏం చేస్తున్నారు, పుట్టినరోజులకు వెళ్ళున్నారు. నిజంగా రేపు ఎవరినైనా తెచ్చి పెడితే నా బిడ్డ వాడితో వెళ్ళిపోయిందని నువ్వు సంతోషంగా గర్వంగా చెప్పుకోగలవా? చెప్పలేవండి. అందుకే నీ బిడ్డల్ని నువ్వేం చేయాలంటే దేవుని భయభక్తుల్లో నడిపించుకోవాలండి. నీ బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, నీ భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. మొట్టమొదటిగా నీ కుటుంబంలో నువ్వేం చేయాలంటే ప్రార్థన రూపముగా మరి నువ్వు కట్టుకోవాలండి. ప్రార్థన రూపంగా కట్టుకున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆపివేస్తాడు. వాళ్ళలో భయము దేవుడు కలిగిస్తాడు కదండి. మరి ఎంతమంది ఆ విధంగా మరి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఆ విధముగా మరి నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నారని